వెల్కమ్ టు 99 టీవీ. నేను ముల్ల శ్రీనివాస్. అమెరికాలో ₹1 ప్యాకేజీ కట్ చేస్తే నడి రోడ్డుపై చేతిలో చిల్లి గబా ఉండదు. డాలర్ల కల వెనుక దాగిన నగ్న సత్యం, కోటి జీతం అద్దెలకే సగం కథం. అమెరికాలో కోటి కంటే ఇండియాలో 30 లక్షలే బెటర్. భారతీయుడి సంచలన లెక్కలు. న్యూయార్క్ మాయాజాలం, మీ జీతం మీది కాదు. ట్యాక్స్ వేటలో దొరికిన అల్లావుద్దీన్ అద్భుత దీపం. అమెరికా సాఫ్ట్వేర్ ఉద్యోగం, చేతి నిండా డాలర్లు, ₹1 ప్యాకేజ్. వినడానికి ఎంతో కలర్ఫుల్గా ఉంది కాదు, కానీ ఆ ₹1 వెనుక దాగున్న ఒక భయంకర అస్సలు నిజం తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవుతుంది. పైకి కోటీశ్వరుడుగా కనిపించే వ్యక్తి నెలాఖరు వచ్చేసరికి చేతిలో రూపాయి మిగలక ఎలా అల్లాడిపోతున్నాడో న్యూయార్క్ వీధుల నుంచి యశ్ శర్మ అనే భారతీయ యువకుడు లెక్కలతో సహా బట్టబయలు చేశాడు. అమెరికా డాలర్ల మాయాజాలం ఏమిటో ఇప్పుడు చూద్దాం. మన పల్లెటూరులో ఒక సామెత ఉంది, దూరపు కొండలు నునుపు అని. అలాగే అమెరికా అంటే మన వాళ్లకు ఒక పెద్ద స్వర్గంలా కనిపిస్తుంది. ఎవరైనా కుర్రాడు అమెరికా వెళ్ళి వాడికి ఏడాది ₹1 జీతం అంటే ఆ ఊరంతా పెద్ద జాతరలా చెప్పుకుంటారు. అబ్బో వాడు కోటీశ్వరుడు అయిపోయాడు, ఇక వాడి జీవితం సెటిల్ అనుకుంటారు. కానీ ఆ ₹1 నోట్ల కట్టల వెనుక అమెరికా ప్రభుత్వం జరిపే ఒక నిశ్శబ్ద దోపిడీ, అక్కడే ఖరీదైన జీవితం ఎలా ఉంటాయో ఎవరు ఊహించరు. సరిగ్గా ఇదే విషయాన్ని న్యూయార్క్ నగరంలో ఉంటున్న మన దేశానికి చెందిన యశ్ శర్మ అనే ఒక యువకుడు వీడియో ద్వారా బయటపెట్టాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పొలిటికల్ థ్రిల్లర్ సినిమా లాంటి చర్చకు దారితీసింది. యశ్ శర్మ చెప్పిన లెక్కలు వింటే గుండె గుబేలుమంటుంది. అమెరికాలో నీకు ₹1 జీతం వస్తే అది నీ చేతికి వచ్చేసరికి సగానికి సగం మాయమైపోతుంది. చదువు రాని వాళ్లకు అర్థమయ్యేలా ఒక సరళమైన ఉదాహరణ చెప్పుకుందాం. ఒక రైతు కష్టపడి 10 బస్తాల వడ్లు పండించాడు. వడ్లు ఇంటికి తీసుకొద్దాం అనుకునేలోపు ఊరి పెద్దలు, పన్నులు వసూలు చేసే వాళ్ళు వచ్చి, నువ్వు ఈ ఊర్లో ఉన్నందుకు మాకు 2 బస్తాలు, ఈ నేల వాడినందుకు బస్తా, రోడ్డు మీద నడిచినందుకు ఇంకో బస్తా అంటూ దాదాపు 4 బస్తాల వడ్లను లాగేసుకున్నారు. ఇప్పుడు ఆ రైతు చేతిలో మిగిలింది 6 బస్తాలే. సరిగ్గా అమెరికాలో కూడా ఇదే జరుగుతోంది. ఫెడరల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్, సిటీ ట్యాక్స్ అంటూ రకరకాల పన్నుల రూపంలో వచ్చే ₹1 జీతంలో 35 నుంచి 40 లక్షల రూపాయలను అక్కడి ప్రభుత్వమే గుంజేస్తోంది. అంటే నీ అకౌంట్లో పడేది కేవలం 60 లక్షలు మాత్రమే. సరే, ట్యాక్స్ పోగా మిగిలిన ఆ 60 లక్షలైనా జేబులో ఉంటాయంటే అక్కడే అసలైన పెద్ద విలన్ ఎదురు చూస్తుంటాడు. ఆ విలన్ పేరే ఇంటి అద్దె. న్యూయార్క్ లాంటి పెద్ద నగరంలో ఒక చిన్న అపార్ట్మెంట్లో తల దాచుకోవడానికి ఒక రూమ్ అద్దెకు తీసుకోవాలంటే చుక్కలు కనిపిస్తాయి. మన ఇండియాలో అయితే నెలకు 10,000 లేదా 20,000 పెడితే మంచి ఇల్లు వస్తుంది. కానీ న్యూయార్క్లో ఒక సాధారణ ప్రాంతంలో ఉండాలన్న నెలకు 2 నుంచి 3 లక్షల రూపాయలు కేవలం అద్దె రూపంలోనే తగలేయాలి. అంటే ఏడాదికి ఇళ్లకు మాత్రమే దాదాపు 25 నుంచి 30 లక్షల రూపాయలు సొమ్ము ఊడ్చుకుపోతుంది. ఇక నీ చేతిలో మిగిలింది ఎంత? కేవలం 30 లక్షలు మాత్రమే. ఈ మిగిలిన 30 లక్షల్లో ప్రతిరోజు తినే తిండి, వేసుకునే బట్టలు, కరెంటు బిల్లు, నీళ్ల బిల్లు, హాస్పిటల్ ఖర్చులు, వీటన్నిటికీ నెలకు లక్షల్లోనే ఖర్చు అవుతుంది. అమెరికాలో ఒక చిన్న కూరగాయల కట్ట కొనాలన్నా, హోటల్కు వెళ్ళి 4 మెతుకులు తినాలన్నా జేబులు ఖాళీ అయిపోవాల్సిందే. మన దేశంలో అయితే ₹100తో కడుపు నింపుకోవచ్చు, కానీ అక్కడ $100 పెట్టిన ఆకలి తీరడం గగనమే. ఇవన్నీ పోగా ఆ ₹1 జీతం తీసుకునే సాఫ్ట్వేర్ బాబు చేతిలో నెలాఖరుకు మిగిలేది ఒక పెద్ద సున్నా. కంటి నిండా నిద్ర లేకుండా, వీకెండ్స్లో కూడా ఆఫీస్ పనులతో కుక్క చావు చస్తూ చివరికి చేతిలో పైసా మిగిల్చలేని ఒక బానిస బ్రతుకులా మారిపోతుంది ఆ డాలర్ల జీవితం అని ఆ యశ్ శర్మ కళ్ళకు కట్టినట్లు వివరించారు. అందుకే ఆ యువకుడు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అమెరికాలో ₹1 జీతం తెచ్చుకొని ట్యాక్సులు, అద్దెలు కడుతూ అల్లాడిపోవడం కంటే మన భారతదేశంలో హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో ఏడాదికి 25 నుంచి 30 లక్షల రూపాయల జీతం సంపాదిస్తే మహారాజులా బ్రతకొచ్చు. ఎందుకంటే ఇండియాలో పన్నులు తక్కువ, ఇళ్ళ అద్దెలు తక్కువ, తినే తిండికి అసలే లోటు ఉండదు. అన్నిటికీ మించి మన వాళ్ళు, మన బంధువులు మన చుట్టూ ఉంటారు. మన దేశంలో 30 లక్షల జీతం ఉన్నవాడు కారు కొనుక్కొని, సొంత ఇల్లు కట్టుకొని విలాసవంతమైన జీవితం గడపవచ్చు. కానీ అమెరికాలో ₹1 వచ్చేవాడు మాత్రం కనీసం మంచి ఇల్లు కూడా కొనలేక అద్దె కొంపలోనే కాలం వెళ్ళదీయాలి. అయితే ఈ వీడియోపై సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే నడుస్తుంది. నెటిజన్లు 2 గ్రూపులుగా విడిపోయి వాదించుకుంటున్నారు. కొందరేమో యశ్ శర్మ చెప్పింది 100కు 100% నిజం, చాలామంది కేవలం డాలర్లను రూపాయలోకి మార్చి చూసి మురిసిపోతారు, కానీ అక్కడ ఖర్చులను అస్సలు లెక్క చేయరు అని మద్దతు ఇస్తున్నారు. మరికొందరేమో అమెరికా అంటే కేవలం న్యూయార్క్ ఒకటే కాదు,
మిగిలిన నగరాల్లో ఖర్చులు ఇంతకంటే తక్కువగా ఉంటాయి. పైగా అక్కడ జీవన ప్రమాణాలు, గాలి, నీరు, రోడ్లు చాలా బాగుంటాయి అని కౌంటర్ ఇస్తున్నారు. ఏది ఏమైనా విదేశీ ప్యాకేజీలు అనగానే కేవలం ఆ అంకెలను చూసి మోసపోకుండా అక్కడ బ్రతకడానికి ఎంత ఖర్చు అవుతుందనే పచ్చి నిజాన్ని ఈ వీడియో అందరికీ కనువిప్పు కలిగేలా నిరూపించింది. చూసారుగా, పైకి మిలమిల మెరిసేదంతా బంగారం కాదు, అలాగే చేతికి వచ్చే ₹1,00,00,000 జీతం అంతా మన సొంతం కాదు. అమెరికా డాలర్ల వెనుక ఉన్న ఈ గడ్డు వాస్తవాన్ని గ్రహించకుండా విదేశాల వైపు పరుగులు తీసే వారికి ఈ కథనం ఒక పెద్ద గుణపాఠం. ఇక్కడ మన గడ్డపై ప్రశాంతంగా బతకడమే మిన్న అని ఈ నివేదిక స్పష్టం చేస్తుంది.